ఇంట్లో దేవతార్చన దగ్గర కొంతమంది విపరీతమైన చికాకు చేస్తుంటారు. మనకి మన వస్త్రధారణ మీద ఎంత ఇదిగా ఉంటుందో దేవతార్చనలో కూడా మనం అంత నీట్గా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. భగవంతుడు ఆలయాలలో పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి, ఎంత ఇంతైనా పెట్టవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది ఇళ్ళలో పూలు ఎక్కువ కనపడుతున్నాయి విగ్రహాల కంటే. విగ్రహాలు అని అనడం కూడా నాకు నచ్చట్లేదు, కానీ ఈ వీడియో కోసమని చెప్పక తప్పట్లేదు. స్వామిని ఎక్కువ కనపడేటట్టు పూలు పెట్టండి, అంతేగాని ఇప్పుడు మనకి ఏదైనా ఒక కుంకుమనే మనకి ముఖ్యం, కానీ ఆ కుంకుమ పెట్టుకునే దగ్గర కాకుండా ఇంకో దగ్గర పెడితే ఎంత చికాకు ఉంటుంది. అంతే స్వాములకు కూడా అంతే. అందుకని మీరు ఆ దేవతా అర్చనలో కూడా స్వాముల వారికి ఎట్లా పెడితే బాగుంటుందో అని ఆలోచించుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.